నిరుద్యోగులు కూడా కేసీఆర్. ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్, లీకులు కేసీఆర్, కేసులు కేసీఆర్, మిషన్ భగీరథ కేసీఆర్, రోడ్ల ధ్వంసము కేసీఆర్, పల్లెటూర్లలో ఉన్న సీసీ రోడ్లను ధ్వంసం చేసింది కేసీఆర్, సమగ్ర శిక్ష అభియాన్ను ధర్నా చేస్తే అణిచివేసింది కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు ఆమరణ చేస్తూ కూర్చుండి మరణం పొంది అమరులైనటువంటి వారి కారణము కేసీఆర్, చనిపోయిన తర్వాత అందరిని పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్, లిక్కర్ స్కాము కేసీఆర్, ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండేందుకు బెల్ట్ షాపులు ఇచ్చింది కేసీఆర్, ఆఖరికి వైన్ షాపుల పక్కపొంటి కూర్చొని తాగేతందుకు ఇచ్చింది కేసీఆర్, ఓపెన్ కరప్షన్ చేసింది కేసీఆర్, ధరని తెచ్చి రైతుల భూములను ఇబ్బంది పెట్టింది కేసీఆర్, రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, మైనార్టీకి మైనార్టీ బంధు అని చెప్పింది కేసీఆర్, ప్రజల్ని బిచ్చపొల్లం చేసింది కేసీఆర్. కవిత్వం అందరికీ వస్తుంది, మాటలు అందరికీ వస్తాయి. ఒక నాయకుడు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, మంచిని మెచ్చుకోవాలి, చెడుని తిట్టాలి, కానీ మంచి ఒకటే మాట్లాడి చెడును ఒకటే చేస్తూ ఉంటే యాస ప్రాసతోని తెలంగాణ భాషని అప్రతిష్ట పాలు చేయడం మానుకొని తెలంగాణ వచ్చింది అమరులైన అమరవీరులకు జోహార్ అనుకుంటూ వారి శవాల మీద ఇంకా పునాదులు వేసుకుంటా అందరూ బతకాలని చూడడం రాజకీయ నాయకులకు ఇది తగదు అని నేను చెప్తున్నాను. వీలైతే వాళ్ళను జోహార్లు అర్పించు, వీలైతే వాళ్ళను మనసుల్లో వారికి జోహార్లు చెప్పు, వీలైతే వారి కుటుంబాలకు పోయి సాయం చేయి, కానీ ఏ ఒక్కరూ వారి కుటుంబాలకు సాయం చేసింది లేదు, కనీసం మరి చూసింది లేదు. తిరిగి మళ్ళీ వారి పేరు చెప్పుకుంటూ ఇంకా బతికేడుస్తున్నారు. వీళ్ళ బతుకులు అమరవీరుల మీద ఆధారపడే ఉన్నాయి తప్ప సొంతంగా వీళ్ళు బతికే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద ఏదైతే గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరనేయో వాటి మీదనే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మాట్లాడాలా అని బీజేపీ తరపు నుంచి నేను వేడుకుంటున్నా. ఇక ముందు వచ్చే సమావేశాల్లో ఎవరు పద్ధతిగా లేకున్నా మీరు ఏమనుకున్నా నేనైతే ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్నే ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడు ఉండాలని చెప్పి మనకు పార్టీల పరంగా దూషించుకోవడం, అన్పార్లమెంటరీ వర్డ్లు మాట్లాడడం మానుకొని సభ్యత నేర్చుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాం. ఏ రోజుకు ఆ రోజు లెక్కలు వేసుకోవడానికి, ఏ రోజుకు ఆ రోజు మీడియాలో ముందు పేజీలో రావడానికి ప్రయత్నం చేసే కన్నా ఏ రోజుకు ఆ రోజు ప్రజల సమస్యలు తీర్చే స్థితిలో శాసనసభ్యులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇవన్నీ మొత్తం ఇట్లా చేసి అన్న అందరూ ఒకసారి క్షమించాలా. మొట్టమొదటిసారి పార్టీ ఆఫీస్లో నేను గెలిచిన 8 నెలలకి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడుతున్నాం. మొదటిసారి